మల్లన్న వర్సెస్ కవిత మనం ఇంతమంది చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. కవిత వర్సెస్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి, కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం, కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న గన్మెన్, కార్యాలయ సిబ్బంది, తీవ్ర తోపులాట, పలువురికి గాయాలు, గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు, జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స, నాపై హత్యాయత్నం చేయించిన కవిత, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి మల్లన్న. సో ఆమెనేమో ఈయనది రద్దు చేయాలంటుంది, ఈయనేమో ఆమెది రద్దు చేయాలంటుండు. కవిత ఎపిసోడ్పై స్పందించని బీఆర్ఎస్ పెద్దలు. మహేష్ గౌడ్ స్పందించిండు, దాడి చట్ట వ్యతిరేకం, అట్లా మాట్లాడాల్సింది కాదు అని మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడిండు. ఇంకెవరు మాట్లాడిరు? ఆయన ఎవరు మధుసూదనాచార్య కూడా మాట్లాడిండు. మరి ఆయన మనం ఫోన్ చేసి చెప్పింది, అన్నా ఏందన్నా ఇది ఇంత దాడి జరిగితే పార్టీ ఒక్కరు కూడా మాట్లాడరా అంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, అట్లా మాట్లాడొద్దు మల్లన్న అని. ఎవరికి ఇష్టం లేదు ఆమె మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఎందుకంటే ఆమె గురించి అందరికి తెలుసు కదా. నా పాయింట్ ఒకటే, మీరంతా కుటుంబమే కదా, మీరు అంటున్నారు కదా నన్ను ఆడబిడ్డని నన్ను ఇట్లా అవమానిస్తాడా అని అంటున్నారు కదా. మరి మీకు జరిగిన అవమానాన్ని మీ కుటుంబం అవమానంగా ఎందుకు భావించట్లే? కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ కానీ, కేసీఆర్ కానీ అసలు మీ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు రావట్లే? ఫస్ట్ బయట వ్యక్తులు ఎవరు మిమ్మల్ని అవమానించట్లే, మీ కుటుంబమే మిమ్మల్ని అవమానిస్తుంది, మీ కుటుంబమే మిమ్మల్ని వెలేస్తున్నది. ఇప్పుడు చూడండి, వీళ్ళకి రాజకీయము, అధికారము, పదవుల కంటే సొంత వాళ్ళకు ఒకవేళ అవమానం జరిగిందని ఫీల్ అయినా కూడా జరిగినా కూడా రెస్పాండ్ అవ్వరు. వీళ్ళకి రాజకీయం కావాలి, పైసలు కావాలి, పదవులు కావాలి. ఇవి ఉంటే ఏమి తిట్టినా ఏం చేసినా ఏమైనా వీళ్ళు రెస్పాండ్ కారు. మరి ఇప్పుడు మీరు అవమానం జరిగింది అంటున్నారు కదా, మరి మీ కుటుంబం ఎందుకు అవమానంగా భావించట్లే? ఈయనే తెలిసిపోయా కదా మీ పనితనం, మీ పరిస్థితి ఏందన్నది. ఎక్కడుంది ఇలా ఫ్యామిలీకి సంబంధించి? ఇక కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, తెలంగాణ జాగృతి శ్రేణులు ఆయన కార్యాలయంపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం స్పందించలే. కవిత శాసనమండలి చైర్మన్ను కలిసి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. డీజీపీ కార్యాలయంలోనూ కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ అంశం విస్తృతంగా ప్రచారమైంది. కానీ బీఆర్ఎస్ పెద్దలు, ఇతర కీలక నాయకులు ఏమాత్రం స్పందించలే. ఓ మహిళా ఎమ్మెల్సీగానైనా ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా స్పందించకపోవడం బాధాకరమని తెలంగాణ జాగృతి కార్యకర్తలు వాపోతున్నారు. అయితే ఈ వ్యవహారంపై మండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పందించారు. మల్లన్న చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో వ్యవహరించడం మంచిదని సూచించారు. మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేదో తూతూ మంత్రం, ఆయనకు కూడా ఇష్టం లేదు బేసిక్గా. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో మల్లన్న పెట్టిన మీటింగ్లు ఆయన షేర్ చేసుకుని వాళ్ళంతా కలిసే ఉన్నారు, మాట్లాడుకుంటారు ఎవ్రీడే. ఇప్పుడు ఆమె ఏదో ఆవేదన వ్యక్తం చేసి ఉంటుంది పెద్ద మనిషి అని. మీ అన్న, మీ తండ్రి, మీ బావ, ఇంకా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలే? అంటే మీ మీద చేసిన వ్యాఖ్యలు అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది తెలంగాణ యాస భాష మనమే మాట్లాడతాం కాబట్టి సో మీ మీద కూడా ఆ రకంగానే అన్నారని వాళ్ళు భావించారని అనుకోవాలనా? లేదు, నిన్ను ఏమంటే ఏంది, మాకేం సంబంధం, నువ్వు గంగల పోతే మాకేం సంబంధం, మిమ్మల్ని కుటుంబం నుంచి వెలేసామని అనుకుంటున్నారా? లేదు, నువ్వు మా కుటుంబం మీద లేకపోతే కేసీఆర్ మీద, నా మీద తిరుగుబాటు చేసినావు, నీ గురించి మేము ఎట్లా మాట్లాడతాం? కుటుంబమే, రాజకీయమే. లేదు, నీకు ఇప్పుడు సపోర్ట్గా నిలబడితే నీకు సింపతి వస్తుంది, మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ వాటా మీద గట్టిగా కొట్లాడతావు, నువ్వు వెళ్ళిపో అని అనుకుంటున్నారా? ఒక్క సింగిల్ స్టేట్మెంట్ లేదు పార్టీ నుంచి, ఒక సింగిల్ స్టేట్మెంట్ లేదు. ఇంకా మళ్ళీ నేను బీఆర్ఎస్ఏ కండువా కప్పుకోదు, మళ్ళీ నేను బీఆర్ఎస్ఏ అంటది. బీసీల గురించి ఏమో ఈమెనేమో మంచి నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి అంటది, పార్టీ ఏమో అది చిత్తు కాగితం, ఆ జీవో వల్ల ఏమైందని పార్టీ అంటది. ఈ ఫ్రస్ట్రేషన్లో, ఈ క్లారిటీ లేని రాజకీయాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి దాడులే జరుగుతూ ఉంటాయి. దాడులు చేయాలని ఆలోచన వస్తుంటుంది, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు.